నాకు నెయ్యి కావాలి కేజీ ఎంత అని అడిగితే, నీకు డబ్బులకిస్తానా ఫ్రీగానే పంపిస్తాను అని మా ఫ్రెండ్ అంది. అంటే 2 మంత్స్ బ్యాక్ విషయం ఇది. తను 2 మంత్స్‌కి ఒకసారి చేస్తదనుకుంటా. 1 ½ కేజీ పైనే అవుతది. తను ఒకసారి వీడియో పెట్టినప్పుడు నాకు ఆ నెయ్యిని చూడగానే నాకు పంపివ్వు కేజీ ఎంత అని అడిగిన. చలికాలము మేము పెరుగు తినమని నేను పాలు మానేసిన. ఇంక అప్పుడు కొంచెం నెయ్యికి ఇబ్బందయ్యి వెంటనే ఫోన్ చేసి నాకు నెయ్యి కావాలి అని అడిగిన. సరే మళ్ళీ చేసినప్పుడు పంపిస్తానంది. నేను మర్చిపోయినా, అది మర్చిపోయింది. చలికాలము ఒక నెలలో ఒక 5, 6 ప్యాకెట్స్ పట్టేది. అట్లా నేను మీగడ ఒక్కోసారి తీసేదాన్ని. మొన్న సంక్రాంతి అప్పుడు కొంచెం అరిసెలు చేసినప్పుడు కొంచెం అయింది నెయ్యి. ఆ అరిసెలోకి సరిపోయింది నెయ్యి. మళ్ళీ ఇప్పుడు అర్జెంట్‌గా నెయ్యి అవసరం ఉండి ఇప్పుడు ఈ 10 రోజుల నుంచి పడుతున్నా అని చెప్పినా గదా! పాలు. అందులోది కొంచెం వెన్న తీసిన. ఇది చేస్తుంటే తను గుర్తొచ్చింది. మళ్ళీ ఫోన్ చేసి అడిగినా నాకు నెయ్యి పంపించవా అని. పంపిస్తానంది. కానీ ఇప్పుడంత అవసరము పడదేమో నెయ్యి. ఎందుకంటే స్వీట్స్ తక్కువే చేస్తాను. పెరుగు కోసమే పాలు పడతాను గాబట్టి, ఇంకా మీగడంతా అట్లే ఉంచేస్తాను. నెలలో ఒక 300, 400 గ్రామ్స్ అవుతది. ఈ గురించి ఇంత వీడియో ఎందుకు జెప్పానంటే, తను వీడియో యూట్యూబ్‌లో పెట్టగానే చాలా కామెంట్స్ ఒచ్చినాయి. మాకు నెయ్యి కేజీ ఎంతిస్తారని. అందుకే నేను అడిగిన దాన్ని.